హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. మేకర్ బిర్యానీ, మటన్ బిర్యానీలా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సోయా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక జస్ట్ 10 to 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ సోయా బిర్యానీని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్ దాకా మేకర్ తీసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకొని మొత్తం మేకర్ మునిగేంత వరకు డిప్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానేలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 2 కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మేకర్ మొత్తం నానాయి కదా, ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎలా సాఫ్ట్గా అయ్యాయో. ఇలా అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూను నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడి కాగానే ఇందులో ఒక 3-4 ఆకులు, అలాగే 2 పువ్వులు, ఒక 4 లవంగాలు, ఒక 3 చెక్కలు, ఒక 3-4 ఇలాచీలు, ఒక 5-6 మిరియాలు, ఒక పెద్ద ఇలాచి, అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు క్యారెట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చీలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆలూని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్న మేకర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు మాడకుండా 1 కప్పు దాకా పెరుగుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని పెరుగు మొత్తం ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో టమాటో ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన రైస్ పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్కి 1 కప్పు పైన 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో చేసినట్లయితే కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలిపి చూస్తే వాటర్ లేకుండా ఉండాలి. అయితే అప్పుడు రైస్ చక్కగా ఉడికినట్లు. ఒకవేళ వాటర్ ఉన్నట్లుగా అనిపిస్తే ఇంకా కాసేపు ఉంచేసుకోండి. లేదంటే రైస్ పొడిగా అయినట్లయితే పైనుంచి కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు కుక్కర్లో కనుక చేస్తున్నట్లయితే ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు పైనుంచి కాస్త ఒక 2 స్పూన్ల దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా యమ్మీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ సోయా చంక్స్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది. ఇలా ఓసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మిల్ మేకర్ బిర్యానీ ఏ గ్రేవీ కర్రీ లేకపోయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.